ఎప్పుడు నిర్మూలమవుతుంది? When? Mend the senses. Mend the senses. ఈ సెన్సెస్ మనం నిర్మూలన చేసినప్పుడే మైండ్ కూడా పోతుంది. When once we mend the senses, the mind ends. ఈనాటి మానవుని యొక్క ప్రవర్తన అన్ని కూడాను సంకల్పం చేతనే ఆధారపడి ఉంటున్నాయి. And human behavior is based on thought. ఈ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చినాయి? Where from you get ఈ thoughts? సంకల్పం చేతనే మైండ్ గా మారుతుండాలి. And the thoughts constitute the mind. ఈ మైండ్ అనేటువంటి దాని నుంచి మన ప్రవర్తన అంతా కూడా మారిపోతున్నాయి. And it's the mind that's the cause for the behavior, the conduct. కనుకనే మన సంకల్పములన్నీ కూడా సత్య సంకల్పాలుగా రూపొందాలి. Therefore, all our thoughts must be truthful. కనుక మైండ్ అనేటువంటిది అప్పుడే నిర్మూలం అయిపోతుంది. Then the mind can be మన annihilated. సత్య సంకల్పాలను అభివృద్ధి పరచుకోవాలి. And we should develop the truthful thoughts. ఈనాడు of the లోకం mind. ఉండవలసిన రీతిగా లేదంటే దీనికి కారణం ఏమిటి? Why? What is the reason for the present mind of మానవుని the యొక్క world? సంకల్పం ఉండవలసిన రీతిలో లేవు. Man is not conducting himself in the way he తన should. సంకల్పం దుస్సంకల్పంగా ఉంటున్నాయి. All his thoughts are bad. కాబట్టి జగత్తు ఎట్ట సుఖంగా ఉంటుంది? How do you expect the world to be జగత్తు ఎట్ట happy? కళ్యాణంగా ఉంటుంది? How do you expect the జగత్తు world ఎట్ట to be క్షేమంగా happy? ఉంటుంది? How do you expect కనుక security? నీ సత్య సంకల్పాలుగా నీవు మార్చుకున్నప్పుడే జగత్ కళ్యాణం జరుగుతుంది. Then once you develop the thoughts which are not truthful, then the whole world జగత్ will అంతా prosper. ఆనందమయంగా The మారిపోతుంది. whole world will be blissful. నీవు తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి నిద్రించేంత వరకు స్వార్థము స్వార్థము స్వార్థము. Right from dawn to dusk we are filled with selfishness only. ఇంకెప్పుడు నీకు పరార్థం వచ్చేది? Then when do you think of నిద్ర spiritual end? నుండి లేచి Right from the time you get up from మరి the bed నిద్ర పోయేడు దాకా until you retire and go to sleep పొట్టకై హద్దును పద్దు లేక without any limitation, you struggle for వ్యయమందగ living. చేయుచు జీవితంబు You waste your life. నీ విద్యల ధరవోసి You spend all your time for learning. అరవింద దళాక్షుని విస్మరించి You forget God. నీవే పెద్ద సుఖంబు నొందితివి. What great comfort you have having. యోచన చేయు మానవా, Oh man, inquire within yourself what happiness you are getting out నిద్ర of లేచింది this. మొదలుకొని నిద్రపోయేంత వరకు పొట్టకై నీ పాటు పడుతున్నావు. Until you get up from the bed and go back to bed. You are దానికి struggling హద్దు for your పద్దు living. అనేటువంటిది లేదు. You don't have any limitations, restrictions. కానీ ఇంక దైవాన్ని ఎక్కడ స్మరించేకి? Then where is the time to think of God? దైవాన్ని స్మరించినప్పుడు నీ యొక్క పవిత్రత ఎట్లా నీకు లభిస్తుంది? In fact, when you don't think of God, how do you ఏ expect పని to live చేసినా life? కానీ అందులో భగవత్ తత్వంగా నిరూపించాలి. Whatever work you may do, consider it as God's వాట్ ఎవర్ యు work. డూ ఇట్ ఈస్ గాడ్ వర్క్, గాడ్ వర్క్, గాడ్ వర్క్. Whatever you may do, take it as God's work, God's work. ఈ గాడ్స్ వర్క్ అనేటువంటింత కూడాను ఎట్టి విధంగా భావించాలంటే సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను గాడ్ పనిగానే భావించాలి. Consider every little act of yours as God's work at all points of ఒక time. చిన్న ఉదాహరణ, శ్వాసం వస్తుంది అది నీకు. A small example, you breathe. సో శ్వాసను వెళ్తున్నావు. This breathing process, so ఇది ఏ దైవ స్వరూపము. that is divine. ఇంతకంటే ఇంకా ప్రత్యేకమైన సాధన అక్కర్లేదు. There is no other spiritual practice other than this. Soham, breathe in, breathe out. సో దట్ So that, హం దీది this. తత్ త్వం అసి, నేనే అది, Tattvamasi, that thou art, I am that, నేనే అది. I am that. కనుకనే భగవంతుడు సర్వము కూడా అందించినటువంటి ఎంత పవిత్రత కోసం అందించాడు. God has given all sacred things. ఈ పవిత్రత మీరు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. You are not making an attempt to understand the sanctity behind it. ప్రతి దాని ఎందుకు నువ్వు సత్యాన్ని గుర్తించాలి. We have to know truth in మానవుడు everything. నిజంగా లోపల తీసుకోవాల్సింది మంచిదే తీసుకోవాలి. In fact, what we have to accept, receive is only good. గుడ్ ను మనం స్వీకరించాలి, We have to accept, receive good. బ్యాడ్ ను విసర్జించాలి. And we have to give up bad. ఫలం తింటున్నాం You are eating fruit కానీ మలాన్ని విసర్జిస్తున్నాం. and you excrete the bad matter. భగవంతుడు ఎంతటి మార్గాన్ని చూపించాడు. What a path God has ఒరే given us. నాయనా, నీవు తినవలసింది ఫలం కానీ మలం కాదు. Oh man, what you are supposed to eat is only good, not anything bad. నీవు మంచిని తిను, Eat that is good. చెడ్డను వదిలిపెట్టు. Bad be excreted. మంచి శ్వాసను తీసుకో, Take good breath. చెడ్డ శ్వాసను వదిలిపెట్టు. And the bad may be given ఇది exhaled. ఆక్సిజన్ తీసుకో, కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెట్టు. And receive oxygen as you breathe in and breathe out ఈ carbon విధంగా dioxide. చేయవలసినటువంటి ఈ పవిత్రమైన దేహము The body which is to be in a sacred way అది చూసుకోవటం లేదు. is not mindful of this. సోహం 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 అనేటువంటి సోహం పదము ఒక దినమునకు 21,600 తులు జరుగుతుండాలి. Soham, this breathing process takes place at the rate of 21,600 times a day. 21,600 టైమ్స్ నీ అంతర్వాణి నీకు బోధిస్తుంటే నాయనా నీవే దైవము, నీవే దీన్ని లక్ష్యం చేయటం లేదు మానవుడు. It is the conscience that tells you that you are God. Every day, 21,600 times. ఏదో పూజ రూములో ప్రవేశించి రామ 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 అని 5 తూర్లు చెప్తే నేను భక్తుడిని అనుకుంటాడు.
You go to the altar and repeat God's name and consider yourself a ఇది devotee. భక్తియే కాదు. It's not devotion. శ్వాసంతో కూడినటువంటిదే భక్తి. And it's that which is శ్వాసం స్వస్వరూపం. the breathing process is your ఈ reality. పవిత్ర నిమిత్తమై ఈ దేహాన్ని అందించాడు It's to భగవంతుడు. understand this reality. దేహం God ప్రతి is ఒక్క gifted. అంగం కూడాను ప్రతి దీనికి కూడాను అంగాంగములతో కూడినటువంటి In fact, all the limbs of the human body are మానవుని యొక్క interrelated. దేహము దైవత్వంతో సంబంధించినటువంటిది. Human body is essentially divine. ఒక చిన్న ఉదాహరణ. A small example. ఇది ఏమిటి? చెయ్యి. This is the hand. ఇది ఏమిటి? చెవు. This is the ఇది ear. ఏమిటి? ముక్కు. This is the nose. ఇది ఏమిటి? నోరు. There is mouth. ఇవన్నీ అంగములతో కూడినటువంటిది దేహం. All these parts constitute the ఈ body. చెయ్యి, కాలు, ముక్కు, నోరు, చెవులు లేకపోతే ఇది దేహమే కాదు. Without these parts, you cannot call it the body. కాబట్టి ఈ అంగాలతో కూడినటువంటిది దేహము. Therefore, body has got all these limbs. ఈ దేహములు The body. అనేక దేహంతో కూడినటువంటిది సమాజము. Therefore, the combination of many bodies constitute the ఈ society. సమాజం యొక్క తత్వాన్ని మానవత్వంతో చేర్చినప్పుడే ఇది నిజమైనటువంటి యొక్క సంఘము. Therefore, when once the human nature, the individual level is understood, the level of the ఈ society సంఘం is the అనేటువంటిది humanity. భగవంతుడికి ఒక అంగము. And the society is anga, the part of God. కనుక ఈ ప్రకృతి భగవంతుని యొక్క అంగమే. So nature is the part of God. ఈ ప్రకృతి మానవత్వానికి అంగమే. And this nature is the part of humanity. మానవత్వం అనేటువంటిది ఈ యొక్క అంగమునకు అంగమే. So human body has got so many parts. ఈ దేహం పుట్టి కట్టగడపటికి దైవత్వంతో సంబంధంగా మారుతుండాలి. Therefore body has got a direct connection ప్రపంచంలో contact ఎక్కడ with the divine. చూసినప్పటికీ అంగాంగముల యొక్క సంబంధమే. After all the world we find a kind of interlinks, close relationship between different parts. అన్నిటికీ ఒక రిలేషన్షిప్ ఉంటుండాలి. The same intimate relationship ఆ is there. రిలేషన్షిప్ లేకుండా ప్రపంచమే ఉండడానికి వీలు లేదు. Without this intimate relationship, nothing ఎక్కడ can అమెరికా exist. ఉన్నప్పటికీ ఎక్కడ ఇండియాలో ఉన్నప్పటికీ దీనికి రిలేషన్షిప్ ఉంటుండాలి. America may be over there, India here, there is a relationship there. ఏ టెలివిజన్ కు ఏ ఫోన్ కు రిలేషన్షిప్ ఉన్నప్పుడు ప్రాణమున్న మనిషికి రిలేషన్షిప్ లేదా? When there is a relationship at the level of the TV and phone, don't you think a living person has got అది relationship? కల్పితమైనటువంటి యొక్క సంబంధము. That is artificial ఇది relationship. హృదయ సంబంధము. This is the relationship based on మానవుని the యందు heart. సర్వ సంబంధములు ఉంటున్నాయి. Man has got every ఎక్కడైనా relationship. నీ విను, నీ యొక్క చెవుకు వినపడుతుంది. You may hear anywhere, but your ear hears. చూడండి, ఫోన్ చేసేప్పుడు రెండు రకములు ఉంటుంటాయి. As you make phone call, the two types. నంబర్ కాల్ మనం చేసేస్తే ఆ ఇంట్లో ఎవరుండినా ఎత్తుకుంటారు. When you make a phone call, number call, anyone can pick up the receiver. ఎవరైనా మాట్లాడవచ్చును. Anyone can talk to you. కానీ నంబర్ కాల్ కాదు. It's not number call. కానీ ఇండివిజువల్ ఫోన్ చేస్తే వాడు మాత్రమే వచ్చి మాట్లాడు. But there's individual personal call. That person should answer. ఈ పర్సనల్ కాల్ లో మనం బ్రతకడానికి ప్రయత్నించాలి. So we should make every effort to live. వీడు making వాడు personal వాడు calls. వీడు అని ఈ యొక్క నంబర్ కాల్ లోపల మనం ప్రవేశించకూడదు. Just don't entertain number calls talking to everybody. పర్సనల్ కాల్, ఐ వాంట్ గాడ్ 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 గాడ్. The personal call, I want God. ఆ I want గాడే వచ్చి God. మాట్లాడతాను నీకు. That personal call will make God respond. కానీ నీవు నంబర్ కాల్ చేసుకుంటూ గాడ్ గాడ్ మాట్లాడమంటే ఎక్కడ మాట్లాడతాడు? But you go on making number calls. How do you expect God to talk to కనుక you? ఇవన్నీ కూడా నువ్వు కేవలం నెగటివ్ థాట్స్. These are all negative thoughts. ప్రేమ స్వరూపులారా, Embodiments of మీ love. హృదయాలు చాలా పవిత్రమైనటువంటివి. Your hearts are మీ very జన్మలు చాలా శుద్ధమైనటువంటివి. And your lives are మీ యొక్క pure. సార్థకమైనటువంటి జన్మను ఎత్తినారు మీరు. And you should work for the redemption. కానీ పాజిటివ్ థాట్స్ పెంచుకోండి. Entertain positive thoughts. ఈ పాజిటివ్ లేకుండా నెగటివ్ ఉండి ప్రయోజనం లేదు. Without positivity, all the negative is useless. నా ముందు ఈ స్పీకర్ ఉంది, A speaker in front of me. కానీ కరెంటే లేకపోతే నేను మాట్లాడే ప్రయోజనం ఏంటి? Without current, what is the fun of speaking in front of it? కాబట్టి కరెంట్ పాజిటివ్, Current is positive. ఇది నెగటివ్. And this mic is ఈ negative. నెగటివ్ పాజిటివ్ ఉంటేనే పనికి వస్తుంది, కానీ లేకపోతే పనికి రాదు. Negative is useful only in combination with the అది positive. దేహం అనేటువంటిది ఒక నెగటివ్, Body is a negative. మైండ్ అనేది ఒక నెగటివ్, Mind is negative. బుద్ధి అనేది ఒక నెగటివ్, Intellect is negative. కేవలము దేహం అనేది ఒక నెగటివ్. Body is negative. అంత నెగటివ్ తో నువ్వు పని చేస్తున్నావు. Everything is full of నీ negative. వాంఛలన్నీ నెగటివ్ తోనే ముంచుతున్నావు. All your desires are negative. కాదు కాదు, No. దీంట్లో కాన్షియన్స్ అనేటువంటి ఒక పాజిటివ్ ని మీరు ప్రధానంగా But there is conscience positive which you have to go by ఆ the principle. కాన్షియన్స్ అనేటువంటిది ఏమిటో మీకే అర్థం కావటం లేదు. You don't know what conscience ప్రతి is. మానవుని ఎందుకు కూడా ఉన్నది ఒకే కాన్షియన్స్. In fact, same conscience is uniform ఆ in ఒకే everyone. కాన్షియన్స్ ఈ దేహంలోని అనేక బల్బులు ఎందుకు కూడా The ప్రవేశించింది. same conscience is present in every body which is a bulb. కనుకనే ఆల్ ఆర్ వన్, All are one. బి అలైక్ టు ఎవరీవన్. Be alike to everyone. ఎవరిని మనం ద్వేషించకూడదు, Don't hate anybody. ఎవరిని మనం హింసించకూడదు, Don't harm anybody. ఎవరిని నొప్పించకూడదు. Don't hurt anybody. నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగురాడే ధన్యుడు ధన్యుడు ధన్యుడు. You should not hurt anybody. You should not get hurt in turn. And you should ఈ be peaceful. పవిత్రమైనటువంటి సాధనలు మీరు నేర్చుకోండి. That is sacred
practice you should undertake. నిజమైన సాధన ఏమిటంటే జపం చేయటం కాదు, ధ్యానం చేయటం కాదు, ఏ పని చేసినా దైవ సేవగానే భావించండి. True spiritual practice does not mean meditation or chanting, repeating God's Every name. work is God work. Every work is God's work. Everywhere is God where. Everywhere God is there. కనుక God is there. God is there everywhere. ఎక్కడ చూసినా ఉన్నాడు. Everywhere దీనిని God is there. పురస్కరించుకొని సర్వతః పాణిపాదం తత్సర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్టతి. God's feet, God's hands, God's eyes, God's ears are spread all over, everywhere. ఎవ్వరికీ తెలియకుండా నేను ఈ పని చేస్తున్నాను అనుకుంటావు. కాదు కాదు, గాడ్ చూస్తూనే ఉన్నాడు. You think that you are doing secretly, but God sees you. కానీ ఆ గాడ్ ఎక్కడున్నాడు? Where is God? నీ కన్నులో చూపు ఎట్లా ఉందో అట్టనే ఉంటున్నాడు నీలో. Just as there is vision in your eye, there lies God. నీ నాలుక నుంచి ఎట్టి పదములు ఉచ్చరిస్తున్నావో అక్కడే ఉంటున్నది గాడ్. Just as you talk with your tongue, there is God. కన్నుల్లోని వెలుగు ఏ విధంగా నీకు ప్రపంచిస్తుండదో అట్టనే దైవం కూడా నీలో ఆవిర్భవిస్తున్నాడు. Just as there is vision in your eye, you find God in you. కనుక మన చూపు ఏ విధంగా వస్తుండాలి? How do you develop the eyesight? ఈ చూపుకి ఎవరు ఆధారం? Who is the cause for this vision? గాడే. God. కనుకనే సర్వమునకు గాడే. Everything is God's. కదలదు నీరు సంకల్పము లేనిది. Without your will, nothing can move. గడ్డిపోజయును. Even grass. కారణ అకారణ. With reason or విధి without విరేప reason. పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున అది ఎరుంగరు మది గలంగరు ముదిమిచెందరు భువిని కొందరు వివేకమును వర్తించదని కడు వెర్రవీగెదరు కానీ కడపటికి ఏమి చెందురు జరుగులేరు. ఏమేమో చేస్తున్నామని అహంకారపడుతుంటారు. You are egoistic because you do that and this. ఎన్నెన్నో చేస్తున్నానని గర్వపడుతుంటారు. You are so egoistic, feel proud that you do దీనికి many. అవకాశమే లేదు. No scope for అన్ని pride. తానే చేయిస్తున్నాడు. It's God who does. తానే తాను అనుభవిస్తున్నాడు. He experiences. తానే ఆనందిస్తున్నాడు. He is ఈ blissful. చక్కని భావాన్ని మీరు పెట్టుకోండి. You should have that good sacred idea. నీకేదైనా దుఃఖం వచ్చింది, You are miserable. ఈ దుఃఖం నాది కాదు, And this misery is ఈ not mine. దేవుడు చేసేటువంటి యాక్షన్. It's God's action. దిస్ ఈస్ గుడ్ ఫర్ మీ. This is good for me. ఏది జరిగినా, కష్టం జరిగినా, నష్టం జరిగినా, లాస్ జరిగినా, ప్రాఫిట్ జరిగినా, ఇది ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ మీ. Whatever may happen, profit or loss, good or bad, Everything is everything good is for good you. for me. That should be spirit. ఆ సత్యాన్ని నీవు గుర్తించుకున్నప్పుడు అంతా నీకు గుడ్డే అవుతుంది. When once you understand this truth that everything for good for me, everything is bound to be good. ఒక మనిషికి రోగం వచ్చింది, And man is suffering. ఒక జ్వరం వచ్చింది, హై టెంపరేచర్. He has high temperature. వాడు టెంపరేచర్ వచ్చిందని క్వినైన్ మిక్చర్ ఇచ్చాడు డాక్టర్. Doctor has given him the quinine mixture. ఈ క్వినైన్ మిక్చర్ చాలా బిటర్ గా ఉంటున్నది, చేదుగా ఉంటున్నది. Quinine mixture is bitter to taste. కానీ బిటర్ క్వినైన్ మిక్చర్ తాగినప్పుడే ఈ వచ్చినటువంటి జ్వరం రిమూవ్ అవుతుంది. When once the patient accepts the bitter quinine mixture, he'll be ఈ relieved of the చేదు suffering. క్వినైన్ మిక్చర్ నేను తాగననిపోతే నీ జ్వరం అక్కడే ఉంటుంటది. If you are not prepared to take up that bitter quinine mixture, అదే విధంగా you కష్టం continue కూడా to ఏదో suffer. నీ రోగ నివారణ కోసమనే కష్టం వచ్చింది. And this difficulty has come only to as a curative దుఃఖములు కూడా నీ measure, రోగ నివారణ కోసమే వచ్చింది. as a cure of your disease. భగవంతుడు ఏది కూడా కారణం లేని కార్యం చేయడు. God will not act without any reason. ప్రతి కారణానికి కూడా ఒక కార్యం ఉంటుండాలి. In fact, there is ప్రతి కార్యానికి కూడా ఒక కారణం ఉంటుండాలి. it's all a relationship ఆ between cause and కారణ effect. కార్య సంబంధమైనటువంటి ఒక విషయాన్ని గుర్తించుకోలేక మానవుడు దేవుడు నాకు కష్టాలు ఇస్తున్నాడు, దేవుడు నాకు బాధలు పెడుతున్నాడు అని అనుకుంటాం. అది చాలా పొరపాటు. దేవుడు పెట్టేది ఒక్కటే లేదు. Man does not understand the relationship between the cause and effect. On the other hand, he goes on blaming God. God is putting